ఎవరో తెలియదు కానీ ఒక ఆమె లాస్ ఏంజలస్ వీధుల్లో తిరిగి సువార్త చేసి ముందుగానే ప్రవచించింది. ఈ లాస్ ఏంజలస్ ప్రాంతంలో పాపం పెరిగిపోతుంది, విపరీతంగా పాపం పెరిగిపోతుంది, బైసెక్షువల్ రిలేషన్స్ పెరిగిపోతున్నాయి, పెళ్లికి ముందు సెక్స్ రిలేషన్స్ పెరిగిపోతున్నాయి. ఇలా వారిని వార్న్ చేసి ఎవరో తెలియదు కానీ ఎవరూ పట్టించుకోలేదు, ఆమెను ఎవరూ వినలేదు. ఆమె ముందే ప్రవచించింది లాస్ ఏంజలస్కి గొప్ప ప్రళయం వస్తుంది అని, గొప్ప విపత్తు రాబోతుంది అని, జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. కొన్ని రోజులకే ఆ విపత్తు రావడం వల్ల తన మాటలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోయాయి. గొప్పగా ఎదిగిపోయామని వెర్రవేగడం కాదు, ఎంత ఎదిగినా వాక్యానికి దేవునికి ఒదిగి ఉండాలి అనే విషయాన్ని మర్చిపోయారు వాళ్ళు. దాని ద్వారా మనకు అర్థం కావాలి, అది ప్రజలనే శాసించేంత పవర్ ఉన్నా సరే ఒదిగి లేకుంటే ఫలితం చూడాల్సి వస్తుంది. ఈ కాలిఫోర్నియా అన్న, ఈ లాస్ ఏంజలస్ అన్న మంచి క్రైస్తవ రాష్ట్రం, మంచి బిలీవర్స్ ఉండేవారు. ఈ లాస్ ఏంజలస్ మంచి క్రైస్తవ సిటీ. వారి స్వేచ్ఛకి, అధికారాలు, డిజైర్స్ కోసం వాళ్ళ కంట్రోల్ లేకుండా నేడు వాళ్ళు ఎలా మారిపోయారంటే గాడ్నే మర్చిపోయారు, గాడే లేడనుకుంటున్నారు, గాడే లేని సిటీగా మార్చేస్తున్నారు. 2025లో జరిగినటువంటి గోల్డెన్ గ్లోబ్స్, 82వ గోల్డెన్ గ్లోబ్స్ గురించి ఇప్పుడు అందరికీ తెలిసిందే. హాలీవుడ్లో ఈ సినిమాల గురించి, టీవీల గురించి అవార్డ్స్ ఇస్తారు. అవార్డ్స్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ అది. అంత ప్రెస్టీజ్ అవార్డ్స్ తీసుకునేటువంటి టైంలో కూడా నిక్కీ గ్లేజర్ అనేటువంటి హోస్ట్ మరీ రెచ్చిపోయి పోప్ని, ఈ క్యాథలిక్ ప్రేయర్స్ని అండ్ క్రిస్టియానిటీని ఇన్సల్ట్ చేస్తూ వెటకరించింది, విక్కిరించింది. ప్రోగ్రామ్ అంతా బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు, కల్చర్ అలా తయారు చేసుకుంటున్నారు. ఇది ట్రెండ్ అయిపోయింది. ప్రతి ప్రోగ్రాంలో ఇలాంటి వల్గర్ థింగ్స్ అనేవి వస్తున్నాయి. గ్లోబల్ లీడర్స్ అని చెప్పి ఏదో ప్రశ్న ఇస్తే దాంట్లో పిల్లులు కుక్కలకు ఓటేశారు కానీ గాడ్కి ఒక్క ఓటు కూడా వేయకుండా గాడ్ లేని సిటీ, గాడ్ లేని ప్రపంచం అని చెప్పి ఇన్సల్ట్ గా మాట్లాడారు. God, creator of the universe, zero mentions. No surprise in this godless town. The room has been buzzing and there's been a lot of talk about comebacks, right? అలా ఇన్సల్ట్ గా మాట్లాడిన కొన్ని రోజులకే లాస్ ఏంజలస్ మంటల్లో కాలిపోవడం వల్ల ఈ విషయం అంతా వైరల్ అయ్యింది. ఈ గ్లోబల్ గ్లోబ్స్ అనే ఈవెంట్ గురించి, ఈ ఇన్సల్ట్ గురించి చాలా వైరల్ అయింది. కేవలం ఆ ప్రాంతంలో, ఆ సిటీలో జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్, వెక్కిరించిన, ఆమె అవహేళన చేసిన ఆ ఒక్క ఇన్సిడెంట్స్ గురించే మొత్తం కాలిఫోర్నియా, సౌత్ కాలిఫోర్నియాలో లాస్ ఏంజలస్ ప్రాంతాలన్నీ కాల్చేశాడు, దేవుడికి కోపం వచ్చింది అని చెప్పడం అనేది కూడా తప్పే. ఒకరి గురించో, ఇద్దరు గురించో, లేదా ఒక ప్రోగ్రామ్ గురించో దేవుడు అంత వినాశనాన్ని పంపించాడు. కానీ మనుషులు ఏ విధంగా తయారవుతున్నారు, ట్రెండ్ అని చెప్పి, కల్చర్ అని చెప్పి కొత్త కొత్త విధానాలు క్రైస్తవ రాష్ట్రాల్లో, క్రైస్తవ దేశాల్లో కూడా ఇలాంటి వల్గర్ థింగ్స్ అనేవి, వల్గర్ యాక్షన్స్ అనేవి చేస్తున్నారు. మనుషులు ఎలాంటి ట్రెండ్ ని తీసుకొస్తున్నారో, ఎలాంటి కల్చర్ ని నేర్పుతున్నారో